అల్లు అర్జున్ ప్రెస్ మీట్తో మొన్నటి సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్కు మరొక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇటు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు సంధ్యా థియేటర్లో ఆ హీరో నిర్లక్ష్య ధోరణి తెలిసి కూడా మొత్తం సినిమా చూడడం ఇన్సిడెంట్ గురించి తెలిసి ఆ రాత్రి తెలిసినా కూడా తెల్లవారి వరకు కనీసం స్పందించకపోవడం, ఇవన్నీ విషయాలు వారు చెప్పారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా. దానికి ప్రతిగా ఇటు పక్కన అల్లు అర్జున్ తన జూబ్లీ హిల్స్ ఇంట్లో తన తండ్రి ఒక పక్కన, తన అడ్వకేట్ ఒక పక్కన కూర్చొని చాలా బ్యాలెన్స్గా మాట్లాడారు. నేను చూసిన చాలా బ్యాలెన్స్గా మాట్లాడారు. ఎందుకంటే ఇందులో ఏ చిన్నదైనా కూడా మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడే మాట కనుక మరి మిస్యూజ్ అవుతుందేమో, లేకపోతే ఏదైనా మళ్ళీ కేసు పడే అవకాశం ఉంటుందేమో అని చెప్పి తన లీగల్ టీం చెప్పిన మేరకు మాట్లాడే క్రమంలో తెలుగులో చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. అసలు మాట్లాడే మొదలుపెట్టేప్పటి నుంచే చాలా మన ఏమంటారు ఆందోళనతో ఉన్నారు, చాలా టెన్షన్ పడ్డారు. కానీ ఇంగ్లీష్కి వచ్చేవరకు ఫ్లూయెన్సీ ఎక్కువ ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో తను చెప్పదలుచుకున్న విషయం చెప్పారు. ఇందులో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, నేను కావాలి ప్రొసెషన్ తీయలేదు, వచ్చి అభిమానులందరూ అడ్డం వస్తే కారు ఆగిపోతే నేను అందరి లేచి పోలీసులు బౌన్సర్లు ఎంతమంది చెప్పినా వినరు కనుక నేను హాయ్ చెప్పుకుంటూ వెళ్ళాను అందులోపటికే అన్నాడు. రివర్స్ మళ్ళీ పోయేటప్పుడు కూడా అదే హాయ్ చెప్పిందా లేదా అని తేల్చాల్సింది ఒకటి. రెండోది, ఈ తొక్కిసలాట్లో ఒక అమ్మాయి చనిపోయింది, తన కొడుకేమో ఇద్దరికి గాయపడ్డాడు. మొత్తం మీద చనిపోయిందనే విషయం అక్కడి కమిషనర్ పోయి చెప్పి మీరు ఇంకా థియేటర్లో కూర్చుంటే గొడవలు అవుతాయి సార్ అని చెప్పి పంపిస్తే, అసలు యాక్చువల్గా రాత్రి 9 గంటలకు మొదలైంది, డిసెంబర్ 9 గంటలకు మొదలైంది. రాత్రి 9 గంటలకు మొదలైంది సినిమా. ఆయన వచ్చిన తర్వాత సినిమా చూస్తూ ఉంటేనే అక్కడ కమిషనర్ వెళ్ళి, అయ్యా మీరు ఈ గొడవలో బయట చాలా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగి మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్తే వెళ్ళారు అని రేవంత్ రెడ్డి గారు ఆరోపణ. దాని మీద 2-3 చెప్పారు ఆయన. అంటే కావాలని పొజిషన్ తీశారని చెప్పి, ఇన్సిడెంట్ తెలిసినా కూడా అప్పుడు పోలీసులు పంపితే తప్ప పోలేదని, సినిమా హాయిగా చూస్తూ కూర్చున్నాడని, తర్వాత ఆ రాత్రే ఆయనకు తెలిసినా కూడా స్పందించలేదని, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేశారు. ఆరోపణ సమాధానం ఇచ్చే క్రమంలో దానికి సమాధానం చెప్పకుండా, అంటే నేను చేయలేదు సమాధానం చెప్పడానికి కూర్చున్నాడు. చాలా బ్యాలెన్స్గా మాట్లాడే క్రమంలో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ఆరోపణకు ఆయన ప్రతి ఆరోపణ చేసినట్టే కదా, సమాధానం ఇచ్చినట్టే కదా. నాకు తెలియదు ఆ ఇన్సిడెంట్ గురించి, నాకు చెప్పింది పోలీసులు కాదు, ఎవరో థియేటర్ సిబ్బంది యజమాని వాళ్ళు వచ్చి నన్ను మీరు వెళ్ళండి బయట తొక్కిసలాట జరిగిందని చెప్పింది, కానీ చనిపోయినట్టు చెప్పలేదు. కనుక ఒకవేళ నేను చనిపోయినట్టు అప్పుడు తెలిస్తే నేనే వెళ్ళకపోదునా అనే ఒక లాజిక్ తీసుకున్నాడు. రెండోది, ఒక లాజిక్ పాయింట్ చెప్పారు మనకు అల్లు అర్జున్. ఒకవేళ తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయిందని, లేకపోతే చాలామంది గాయపడ్డారని తెలిసి ఉంటే నేను నా భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతా కదా, నా భద్రత నేను చూసుకుంటాను కదా. కానీ నా భార్యను 2 పిల్లలను థియేటర్లు విడిచిపెట్టి నేను ఒక్కడిని ఎందుకు వెళ్ళాను ఇంటికి? నేను వెళ్తే సమస్య పరిష్కారం అవుద్దాం అనుకున్నాను, కానీ చనిపోయే సంగతి తెలియదు. చనిపోతే ఎక్కడెక్కడో వాళ్ళను విజయవాడ విశాఖపట్నం పోయి మేము కూడా మా అన్నగారి అభిమానులు, మన మామగారి అభిమానులు కానీ, లేకుంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఎవరైనా చనిపోతేనో నష్టమైతే నేనే వెళ్ళి చూసి వచ్చాను కదా దూర ప్రాంతాలకు వెళ్ళి. అటువంటిది సొంత థియేటర్లో అక్కడ కూర్చున్నప్పుడు తెలిస్తే నేను చూడనా అనే లాజిక్ కూడా తీసుకున్నాను. ఇది కూడా ఒక రకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే గొడవ జరిగింది, చచ్చిపోయిండ్రు అని తెలిస్తే తన పిల్లలను భార్యను విడిచిపెట్టయితే పోరు కదా ఎవరైనా, నేను ఒక్కడిని వెళ్ళిపోయినా అంటున్నాడు. దానికి ఆధారాలు కావాలి, ఆధారాలు చూపెట్టచ్చు. అసలు సమస్య ఇప్పుడు ఏంటంటే, అసలు ఈ వివాదంలో ఇప్పుడు కమిషనర్ కోర్టులో ఈ బాగా పడ్డది. ఏంటంటే నిజంగానే కమిషనర్ పోయి చెప్పిండా లేదా ఆయన చెప్పాలి సమాధానం. ఎందుకంటే సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపించాడు అల్లు అర్జున్ మీద. ఈ ఆరోపణ కరెక్టా కాదా అంటే, ఆయన నాకు కమిషనర్ చెప్పలేదు, పోలీసులు ఎవరు చెప్పలేదు, కేవలం థియేటర్ సిబ్బంది వాళ్ళు ఏదైతే మేనేజ్మెంట్ చూసుకుంటున్నా వాళ్ళు చెప్పారంటున్నారు. చెప్పారా లేదా అనేది కమిషనర్ తెలుసాలి ఇప్పుడు నెంబర్ 1. రెండోది, వచ్చేటప్పుడే తీసిండా ప్రొసెషన్, పోయేటప్పుడు కూడా తీసిండా, అది కూడా చెప్పాలి కదా. అంటే ఈ 2 తెలియక జరిగితే తప్పులేదు. వచ్చేటప్పుడు ఏం తెలియదు, వచ్చారు క్రౌడ్ ఉంది హాయ్ చెప్పుకుంటూ లోపలికి వచ్చాడు. పోయేటప్పుడు కనుక తొక్కిసలాట్లో చనిపోయినట్టు తొక్కిసలాట పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు తను ఏం చేయాలి, గుమ్మతి మార్గంగా వెనకటి నుంచి వెళ్ళిపోవాలి. ఇది మళ్ళీ రెండోసారి ప్రొసెషన్ ఉండదు. కానీ రెండోసారి తీశారా అంటందుకు సంధ్యా థియేటర్ ముందున్న సీసీ కెమెరాలు పరిశీలించవచ్చు. ఇప్పుడు వాళ్ళ ఇంత ఆధునిక టెక్నాలజీలో మనం ఎక్కడనో అమెరికాలో కూర్చొని మన ఇంట్లో హైదరాబాద్ ఇల్లు ఉంటే, హైదరాబాద్లో ఇంట్లో ఏం జరుగుతుందో మనము సీసీ కెమెరాల ద్వారా చూసుకుంటున్నామే.
బాత్రూంలో పెడతలేదు కర్మగాలి, కానీ అంతర్గతి ఇల్లు తాళం ఎవరు తెరుస్తున్నారు, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వేలు ముద్ర వేస్తే డోర్లు తెరుచుకునే పరిస్థితి, చప్పట్లు కొడితే లైట్లు వేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు RTX రోడ్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. పోయేటప్పుడు కూడా అదే పద్ధతిలో పోయింది ఆయన. పోతే దానికి పర్మిషన్ లేదు. ఏ రకంగా అసలు పర్మిషన్ లేదని కూడా నాకు తెలియదు. అంతా చూసుకుంటున్నారు కావాలి. నిజమే, ఒక సెలబ్రిటీ పర్మిషన్ వచ్చిందా అని కాగితాలు నా ముందర పెట్టండి అప్పుడు పోతా అన్నాడు కదా, వస్తున్నాడు తెలుసు. పర్మిషన్ కోసం అప్లై చేసిన సంగతి తెలుసు. పర్మిషన్ కోసం అప్లై చేసిన ముద్ర, రాజముద్రను చూపెట్టే, పోలీస్ స్టేషన్ ముద్రను చూపెట్టే కోర్టులో వాళ్ళు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. కానీ పర్మిషన్ వచ్చిందా అంటే రాలేదంటున్నారు కదా. ఇన్ని చేసే ప్రశ్నల మధ్యన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆరోపణకు ఈయన ప్రతి సమాధానం ఇచ్చిండు. కానీ ఆ సమాధానంలో రేవంత్ రెడ్డి గారు ఎవరిని సాక్ష్యం తీసుకున్నారు, ఎవరి మాటలు పెట్టి చెప్పారు అసెంబ్లీలో అంటే కమిషనర్ వెళ్ళి చెప్పినా ఆయన ఏది పట్టించుకోకుండా చెప్పేదాకా పోలేదు. సినిమా హాయిగా చూస్తూ కూర్చున్నాడు. పోయేటప్పుడు కూడా పొజిషన్ తీసిండి కరెక్ట్ కాదు కదా. తెలిసినప్పుడు సంఘటనలు జరిగిందని తెలిసినప్పుడు స్పందించాలి కదా వెంటనే. ఆ రాత్రి తెలిసింది అంటున్నారు. ఆ రాత్రి తెలిసిందా లేదా అనడానికి కమిషనరే సాక్ష్యం. ఎందుకంటే కమిషనర్ పోయి ఆయన సినిమా చూస్తున్న క్రమంలో బాల్కనీలో కూర్చున్న ఆయనను మన మాట్లాడింది కూడా మనకు రికార్డు ఉంటుంది. ఎందుకంటే లోపలికి సీసీ కెమెరా ఉండకపోవచ్చు, కానీ కమిషనర్ లోపలికి వెళ్ళడం కానీ చూస్తారు కదా, బయట ఉంటుంది కదా, వరండాలో ఉంటుంది కదా సీసీ కెమెరా. కనుక ఇవన్నీ గమనించి ఇప్పుడు అసలు బాల్ ఎవరి కోట్లో పడుతుందంటే కమిషనర్ చెప్పాలి. ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా లేకపోతే అల్లు అర్జున్ చెప్పింది కరెక్టా, దీంతో తేలిపోతుంది. అసెంబ్లీలో మాట్లాడింది ముఖ్యమంత్రి మాట్లాడింది తప్పైతే రేవంత్ రెడ్డి తప్పైతే కాదు ముఖ్యమంత్రి చెప్పింది కరెక్ట్ అయితే ఈయన కౌంటర్ ఇచ్చాడు కరెక్ట్గా ఉంటుంది. ఇక తర్వాత లీగల్ ప్రాబ్లం ఉంటుంది. కలవద్దన్నారు, నన్ను వెళ్ళొద్దన్నారు, అమౌంట్ లెక్క కాదు, చాలా నైతికంగా మాట్లాడి చాలా హుందాగా మాట్లాడారు. దాన్ని ముఖ్యమంత్రి పేరు ఎక్కడ తీసుకోకపోవడం, అల్లు అర్జున్ తన ప్రెస్ మీట్లో కొంచెం టెన్షన్ పడ్డా కూడా ఇంగ్లీష్కి వచ్చాక బాగా చెప్పడం జరిగింది. ఇక ఈ వివాదాన్ని పెంచడము లేకుండా తుంచడం చేయాల్సిన పని అక్కడ కమిషనర్ది. రేవంత్ రెడ్డి గారు కమిషనర్ సాక్ష్యంగా తీసుకున్నాడు. కమిషనరే ప్రధాన సాక్షిగా మారుతుంది ఇక్కడ కనుక ఆయన వివరణ వచ్చేదాకా మనం ఏం చెప్పలేదు. నమస్కారం.